అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజైన్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. చాలా త్వరగా, ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీ దగ్గర ఎగ్ కట్టర్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసినప్పుడు వీటి లోపలికి మసాలా అనేది వెళ్తుందండి. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న హోల్ గరం మసాలా వేసేసుకోండి. అలాగే దీంతో పాటుగా ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. అలా రావడానికి మనకు టైం పడుతుంది. ఈలోపు మనం ఒక బౌల్‌లో సగం కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. గట్టిగా ఉండాలండి పెరుగు కొంచెం. ఇందులో పసుపు, ఉప్పు, కారం. కారం అంటే నేను ఇక్కడ వాడింది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. మనకు కలర్ వస్తుంది తప్ప ఎక్కువగా కారం ఉండదు. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మనం కలిపేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీలోకి మనకి ఇదే ముఖ్యమైన మసాలా అండి. ఇది లేకపోతే అస్సలు బాగోదండి బిర్యానీ. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాము. నేను ఇంట్లో అల్లం పేస్టే వాడతానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను. నేను చాలా వీడియోలో చెప్పాను ఈ విషయం. ఇలా కొంచెం వేగిపోయాక ఇక్కడ నేను ఒక పెద్ద టొమాటో తీసుకుంటున్నానండి. టమాటో కొంచెం మనకి మగ్గాలి. ఎగ్ బిర్యానీ అంటే వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. అంత ఈజీగా త్వరగా అయిపోతుంది. అలాగే బ్యాచిలర్స్‌కి కూడా ఈజీగా చేసుకోవచ్చంట అన్నీ రెడీగా ఉంటే. మన టమాటాలు మగ్గిపోయినాయండి. దీంట్లో కొంచెం అంత పుదీనా వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను ఇందులో జీడిపప్పు కూడా వేశానండి. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ముందు మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా! అది వేసేసుకుందామండి. ఇక్కడ అన్నీ మనం పచ్చి పొడులే వేసుకున్నామండి. ఇందులోంచి పచ్చి వాసన పోయి మనకి నూనె పైకి తేలడానికి చాలా టైం పడుతుందండి. ఇలా చేసుకుంటేనే మీకు ఎగ్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తాయి అన్ని పొడులు. ఇప్పుడు చూడండి ఇలా నూనె పైకి తేలింది కదా! ఇలా వస్తేనే మనకి చాలా బాగుంటుందండి బిర్యానీ. ఇలా కలిపేసుకొని ఒకసారి మనం ఇందులో కొంచెం అంత కరివేపాకు వేసేసుకొని నేను ఇక్కడ బాస్మతి రైస్ గంట పాటు నానబెట్టుకున్నానండి ఒక కప్పు. అది ఇక్కడ వేసేసుకుంటున్నాను. బాస్మతి బియ్యం వేసుకోవాలని ఏమీ లేదండి. మీరు మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం మనం ఒక్క 5 నిమిషాల్లో వేపుకుందామండి. వేపుకోవడం అన్నాను కదా అని మన బియ్యం విరిగిపోయేదాకా మీరు వేపొద్దండి. ఇలా కింద నుంచి మీరు నెమ్మదిగా నిదానంగా ఎక్కడ కూడా మనకి బాస్మతి బియ్యం అనేది విరగకుండా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు పోసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుందామండి. మీరు ఉప్పు చూసుకోండి. తక్కువ అనిపిస్తే ఇక్కడ వేసేసుకోండి. తర్వాత వేసినా కూడా మనకి బిర్యానీ అంత టేస్ట్ రాదండి. నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని నేను ఇక్కడ బాయిల్ చేసుకొని ఉంచుకున్న కోడిగుడ్లని ఇలాగ కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని రోస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాము. మీరు ఇక్కడ కూడా వేసుకోవచ్చు. లేదు అనంటే బిర్యానీ అయిపోయాక పైనన్నా వేసుకోవచ్చండి కోడిగుడ్లని పర్వాలేదు. ఎలా వేసుకున్నా సరే. ఇప్పుడు మూత పెట్టేసుకొని 15 నిమిషాలు తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాల తర్వాత మీరు ఓపెన్ చేయండి. మన వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టమైన పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.